యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో న్యూ లైఫ్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏక సమయంలో ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం అనే పాట పాడుకుందాం. అందరూ కూడా నాతో పాటు కలిసి పాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన వల్లే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వల్లే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా ప్రార్థనలో నాటునది తగినంత అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవటం సాధ్యము.
అసాధ్యము. ప్రార్థనలో మురుగునది వరగైపోవుట అసాధ్యము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకున్నామండి. ఇంతవరకు కూడా పాటలు పాడుకొని దేవునికి స్తుతి ఆరాధన చేసుకుని దేవుని ఎంతగానో కనపరుచుకున్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యం విందాం. మనమందరం కూడా మార్చి నెల 3వ వారంలో కనిపెట్టున్నాం. ఇంతవరకు కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడినందుకు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మార్చి నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. జాన్ చాప్టర్ 15:11. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మరి ఈ వాక్యమును దేవుడు ఈ నెలలో మనకి వాగ్దానంగా ఇచ్చున్నారు. ఆయన యొక్క సంతోషము మనలో ఉండాలని, ఆ సంతోషం ఎలా ఉండాలంటే ఒకరోజు నుండి వెళ్ళిపోయేది కాదు, కొద్ది సమయం నుండి వెళ్ళిపోయేది కాదు, పరిపూర్ణముగా అంటే ఇన్ఫినిటీ అండ్ కంప్లీటెడ్. సో సమృద్ధిగా మనకు ఆ సంతోషం ఇవ్వాలని దేవుడు మనకి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించున్నారు. సో కనుక ఆ సంతోషం పొందుకోవాలంటే మనం ఏ విధాలుగా ఏ విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలనేది మొదటి ఆదివారం కొద్ది విషయాలు ధ్యానం చేయడం జరిగింది.
అందులో మొదటిది ఏంటంటే రక్షణాధారమైన సంతోషం. మనం ఎప్పుడైతే రక్షణ కలిగి ఉంటామో, యేసుక్రీస్తు వారిని నిజమైన దేవుడిని నమ్మి ఆయనలో విశ్వసించి బాప్తిసం పొందుకుని ఆ రక్షణ పొందుకోవడం ద్వారా మనకి సంతోషము సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని, తరువాత దేవుని వాక్యం ద్వారా మనకి సంతోషం వస్తుందని, ప్రతి విషయం ద్వారా నా వాక్యం నీ పాదములకు దీపమును నీ త్రోవలకు వెలుగునై ఉన్నదని ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఆ వాక్యం ద్వారా మన జీవితంలో సంతోషం ఉంటుందని, అదేవిధంగా దేవుని యొక్క మనుషుల ద్వారా, దేవుని యొక్క చుట్టూ ఉన్న మనుషుల ద్వారా, ఆ దేవుని బిడ్డల ద్వారా మనకి సంతోషం సమాధానం ఉంటుందని సంఘం గురించి చెప్తూ కొద్ది నిమిషాలు మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున అంటే 3వ వారంన దేవుడు ఆ సంతోషాన్ని మనలో సమృద్ధిగా నింపుకోవాలంటే, దేవుడిచ్చే ఆనందం మనలో ఉండాలంటే, ఆ ఆనందం కొరకే మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే దాని గురించి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి ఈ విషయం గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనమందరం కూడా సొలొమోను రాజుగా చెప్పిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము Proverbs chapter 3 verse 5 and 6. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. చూడండి, మనము సంతోషముగా ఆనందముగా సంపూర్ణ సంతోషము దేవుడిచ్చే దాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పునరుత్థాన దినమున నీ సంతోషము మాకు అనుగ్రహించాలని, ఆ సంతోషం పరిపూర్ణంగా మేము పొందుకోవాలని నువ్వు మా పట్ల చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు. అయితే ఆ సంతోషం మేము పొందుకోవాలంటే మేము ఎలా ఉండాలో నేను ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నది నీకు వందనాలు. ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు తండ్రి, నా సొంత జ్ఞానము ద్వారా కానీ నా సొంత ఆలోచనల ద్వారా కాదు కానీ పరిశుద్ధ బైబిల్లో ఉన్న మాటల్లో ప్రతి మాట ఉపయోగించుకుని, అలాగే నాయన తండ్రి ప్రభువా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరికీ కూడా వినగలిగే చెవులను, అర్థమయ్యే హృదయాన్ని వారికి దయచేయమని, ఈ వాక్యం ద్వారా మా జీవితంలో ఏమి కొదువు ఉందో అవన్నీ కూడా మాకు సమృద్ధిగా తెలియజేస్తాను నమ్ముచు, మొదటి నుండి చివరి వరకు మీరే ఉండి నడిపించమని, నీ పరిశుద్ధ సహవాసం మా అందరికీ కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థనకు వేడి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఈ చదువుకున్న వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశోధిద్దాం. మొదటిగా ఏం చెప్తున్నారంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మరి స్వబుద్ధి అంటే ఏంటంటే మన యొక్క సొంత ఆలోచనలు. ఈ రోజున చాలామంది శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నారంటే గల కారణం ఏమిటంటే వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆ శ్రమల్లో పడిపోయి ఉన్నారు. వారి యొక్క సొంత జ్ఞానం చేత అది కరెక్టో కాదో ఆలోచించుకోకుండా, దేవుని దగ్గర అది మొరపెట్టకుండా స్వబుద్ధితో వారు ఆలోచన చేయడం ద్వారా జీవితాల్లో ఎన్నో శోధనలు వారి జీవితంలో ఎదురవుతున్నాయి, ఎన్నో శ్రమలు వారి జీవితంలో ఎదురవుతున్నాయి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితం ఆనందముగా ఉండాలంటే, మీ జీవితం సంతోషముగా పరిపూర్ణంగా ఉండాలంటే మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, మన సొంత జ్ఞానం చేత కాకుండా మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా కూడా దేవుని చేతికి అప్పగించాలి. అందుకే ఈ వాక్యం సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే హృదయపూర్వకంగా దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇది దేవుడు తీర్చగలడు, ఇది దేవుని ద్వారా సాధ్యపడుతుంది, ఈ సమస్య దేవుడి నుండి నాకు విడుదలిస్తాడు అనే ఒక సంపూర్ణమైన నమ్మకం మనం దేవునిలో ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో మనకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ విధంగా మనము పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి యందు. ప్రవర్తన అంటే ఏంటి? మనం చేసే ప్రతి పని,
చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, నీవు కూర్చునుట, నువ్వు నిలబడుట, నీవు తినుట, త్రాగుట, నీవు చేసిన ప్రతి పని కూడా, నీ ప్రవర్తన అంతటి మీద కూడా ఎవరు ఉండాలి? ఆయన అధికారములకు ఒప్పుకోవాలి. మనం ఆయన చేతులకు అప్పచెప్పాల పని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నీ త్రోవలను సరళము చేయును. మరి మన మార్గం అంటే ఏంటంటే మన జీవితం. మన జీవితాన్ని సరళం చేయడం అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి మెలికలు, ఎటువంటి అడ్డంకులు లేని జీవితంగా సరళంగా మనకి దేవుడు మన మార్గాన్ని చేస్తాడు. మనము ఉదాహరణకి ఒక బైక్ మీద కానీ కారు మీద కానీ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఏదైనా అడ్డంకులు వస్తున్నట్లయితే, ఏదైనా టర్నింగ్ వస్తుందంటే మనం ఏం చేస్తాం? భయపడిపోతాం. అలా కాకుండా ఒక స్ట్రైట్ రోడ్డు, ఒక నేషనల్ హైవే రోడ్డు కానీ NH5, NH7 ఇలాంటి రోడ్డులో కానీ మనం వెళ్ళినప్పుడు మనకి ఒక ధైర్యం ఉంటుంది. ఆ మార్గము చాలా సేఫ్టీగా ఉంటుంది, ఎవరు ఎదురుగా రారు, ఆ మార్గము చాలా బాగుంటుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. అటువంటి మార్గము, అటువంటి జీవితము నీలో ఉండాలంటే మరి దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పాలి. నీ సొంత స్వబుద్ధి మీద ఆధారపడకుండా, నీ యొక్క ఆలోచన మీద ఆధారపడకుండా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందు దేవుని వైపే నువ్వు తిరగాలి. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనకి, మనుషులకి, మనందరికీ కూడా ఏదో ఒక శ్రమ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక కష్టం అనేది వస్తూనే ఉంటుంది. అలాంటి సమయాల్లో మన స్వబుద్ధిని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆయన ఏ వాగ్దానం ఇచ్చాడని మనకి నెలలో సంతోషమును, పరిపూర్ణమైన సంతోషమును మనకు అనుగ్రహించాలని చెప్తూ ఆయన ఆ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, నా యందు మీరును, మీ యందు నేనును కలిగి ఉండే ఎడల, నిలిచి ఉండే ఎడల నా సంతోషము మీ సంతోషం అవుతుందని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కనుక ప్రతి విషయంలోనూ కూడా మనము దేవుని అంటిపెట్టుకుని ఉండాలి. ఏ విధంగా ద్రాక్షవల్లి ద్రాక్ష తీగను కలిసి ఉంటేనే అది ఫలభరిత జీవితంగా ఉంటుందో, మన జీవితం కూడా సంతోషముగా, ఆనందంగా ఉండాలంటే యేసు ప్రభువాన్ని అంటిపెట్టుకుని మనం ఉండాలి. యేసు ప్రభువాన్ని మన జీవితంలో ఆహ్వానించుకుని ప్రతి క్షణము, ప్రతి నిమిషం కూడా ఆయనతో మనం జీవించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ విధంగా ఉన్నా సరే మనకు ఆయన తోడుగా ఉంటాడు, మనకి ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనందరికీ కూడా శ్రమలు అనేవి కంపల్సరీగా ఉన్నాయి. ఎవరికైనా ఉన్నారంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నాకు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా ఆరోగ్య విషయంలో సమస్యలు కానీ, కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు కానీ, జీవితంలో ముందుకు ఏ విధంగా నడవాలో అని ఏదో ఒక విధమైన సమస్య, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. మరి ఆ సమస్యను నువ్వు దేవుని సన్నిధికి అప్పచెప్పాలి. ఆ సమస్యల్లో నువ్వు దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే అది సమస్తమును ఆయన సాధ్యం చేయగల దేవుడే ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీనూ లేదు. సమస్తమును ఆయన సాధ్యం చేయగల దేవుడే ఉన్నాడు. మరి అది మరణకరమైన జీవితంలో వచ్చినప్పటికీ కూడా, నీవు మరణ పాశము మీద పడుకుని ఉన్నప్పటికీ కూడా, మరణ రోగకరమైన వ్యాధులు నీ దగ్గరికి ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుడి వైపు చూస్తే దేవుడు మరణానికి కూడా మనకి విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించున్నాడు, ఆయన జయించడమే కాకుండా మరి బైబిల్లో మనం ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం, యాయీరు అనే భక్తుడి గురించి. మరి యాయీరు యొక్క తన యొక్క చిన్న కుమార్తె మరణించినప్పటికీ కూడా తన కుమార్తెను బ్రతికించి లేపిన దేవుడు. మరి ఆ యాయీరు జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని ఎందుకు చేశాడంటే, యాయీరు తన జీవితంలో ఏ సమస్య ఉన్నా అది దేవుని వైపు చూశాడు కనుక, తన ఎంత భయంకరమైన పరిస్థితి తన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా అది ఆ సమస్యను చూసి భయపడలేదు, ఆ సమస్యను చూసి ఏడవలేదు, ఆ సమస్యను చూసి కుంగిపోలేదు. నా దేవుడు నాకు తోడుకున్నాడు, పరిశుద్ధాత్మ సహవాసం కలిగిన దేవుడు నాకున్నాడు కనుక నేను ఆయన వైపే చూస్తాను అని ఆయన కొరకే ప్రయాసపడ్డాడు. చివరికి ఏమైందంటే చనిపోయిన కుమార్తెను కూడా తిరిగి లేపిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుకున్నట్లయితే, ఆయన ఈ మాటల వారితో చెప్పుచుండగా, యేసు ప్రభువు అక్కడ ఉన్న వారందరితో మాటలు చెప్పుచుండగా, ఇదిగో ఒక
అధికారి వచ్చి ఇదిగో ఒక అధికారి, ఆ అధికారి పేరు ఎవరంటే యాయీరు. మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఇదే విషయం గురించి మాట్లాడుతూ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో యాయీరు అనే ఒక భక్తుడి గురించి అక్కడ పేరు రాయడం జరిగింది. చదువుకుందాం. మత్తయి రాసిన సువార్తలోనే ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. చూడండి ఎంత కఠినమైన, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. చూడండి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. మరి ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మన కళ్ళ ముందు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? వారి దగ్గర కూర్చుని కన్నీరు విడుస్తూ, రోధిస్తూ, బాధిస్తూ ఎంతో ఇలాగా బాధపడుతుంటాం. మరి ఇక్కడ యాయీరు ఏం చేస్తున్నాడు? తన కుమార్తెను విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు వారి పాదాల చెంతకు వచ్చున్నాడు. అదే మన మన భక్తి ఎలా ఉన్నది, మనం ఎవరిని వెంబడిస్తున్నాము, మనం వెంబడించేవారు ఎవరు అనేది మనం తెలుసుకున్నట్లయితే, మనం వెంబడించే ప్రభు అని యేసుక్రీస్తు వారు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి లేపనగలిగిన దేవుడు. ఆయన అంత శక్తి కలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నప్పుడు చాలా మంది చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న బాధలకే కృంగిపోతూ ఏమంటామంటే, అయ్యో ఈ శ్రమ ఎందుకు ఇచ్చాడు దేవుడు, అయ్యో ఈ బాధ ఎందుకు ఇచ్చాడు దేవుడు అని మనం దేవుని దూషించి దేవుని విడిచిపెడుతున్నాం. కానీ ఇక్కడ యాయీరు భక్తుని చూసినట్లయితే తన కుమార్తె చనిపోయిందని తెలిసినప్పటికీ కూడా, తన కుటుంబ సభ్యులందరూ కూడా ఏడుస్తున్నప్పటికీ కూడా ఆయనను విడిచిపెట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు ఆయనను విడిచిపెట్టేశారా? విడిచిపెట్టలేదండి. కిందకి చదువుకుందాం. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. చూడండి, ఆయన యొక్క విశ్వాసము. కూతురి చనిపోయినప్పటికీ కూడా యేసు ప్రభు వారి చెంత వచ్చి నీ చెయ్యి ఆ కుమార్తె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అనే నమ్మకము, విశ్వాసము యాయీరు కలిగి ఉన్నాడు. మరి నీ యొక్క విశ్వాసము, నీ యొక్క భక్తి ఎలా ఉంది? నిన్ను శోధించి నిన్ను శ్రమలో పెట్టిన ఆ శ్రమలలో నువ్వు ఎలాగున్నావు? దేవుడి వైపు చూస్తున్నావా, లేకపోతే శ్రమ వైపు చూస్తున్నావా? నువ్వు కృంగిపోయి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా, లేకపోతే దేవుడి వైపు చూసి నువ్వు దేవునిలో ఆనందిస్తూ ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో ఒక్కొక్క వాక్యమును మనం చదువుకున్నప్పుడు అవి మనకు గుణపాఠాలుగా ఉంటుంది. మన శ్రమల్లో, మన జీవితాల్లో ఏ విధంగా ముందుకు సాగాలి అనే దాని గురించి బైబిల్ మనకి చక్కగా వివరిస్తుంది. అందుకే బైబిల్ అనేది జీవవాక్యము. జీవం అంటే సత్యం, బతికి ఉన్న వాక్యం అండి. మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, సత్యము కలిగిన వాక్యం అని ఈ పరిశుద్ధ బైబిల్ గురించి మనకు చెప్పబడడం జరిగింది. ఇక్కడ యాయీరు వచ్చి యేసు ప్రభువారిని బతిమాలుతున్నప్పుడు యేసు ప్రభువారు వచ్చి అక్కడ యాయీరు యొక్క కుమార్తెతో ఏం మాట్లాడుతున్నారనేది మనం 24వ వచనంలో చదువుకుందాం. స్థలమీయుడి చూడండి, ఎవరైనా ఈ మాటలు చెప్పగలరా? ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఈ మాట చెప్పగలరా? లోకస్తులు ఎవరైనా చెప్పగలరా? ఈ చిన్నది నిద్రపోతుంది అని ఎవరైనా చెప్పగలరా? మన సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే ఆ మాటను చెప్పగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా అక్కడున్న వారందరూ కూడా అపహాసిస్తూ ఉన్నారంటే అండి. వారికి తెలియదు ఎవరు ఇక్కడికి వచ్చారు, ఎవరు ఈయన అనేది వారికి తెలియదు. కానీ ఆ కుటుంబ యజమానుడు యాయీరుకి మాత్రం తెలుసు దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది, ఎంత శక్తి కలిగిన దేవుడు అనేది తెలుసుకుని తన కుమార్తె మీద చెయ్యి ఉంచితే చాలు నా కుమార్తె బ్రతుకుతుంది అనే ఒక నమ్మకం ఆయన కలిగి ఉన్నాడు. మరి ఈ రోజున నీ శ్రమల్లో, నీ శోధనలో, నీ కష్టాల్లో మరి అదే విశ్వాసం కలిగి ఉన్నావా? నా దేవుడికి సమస్తము సాధ్యమే, ఈ శ్రమల నుండి దేవుడు నాకు విజయం ఇస్తాడు, ఈ శోధన నుండి దేవుడు నన్ను బలపరుస్తాడనే నమ్మకం నీలో కలిగి ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు ఆ నమ్మకాన్ని కలిగి ఉంటావో నువ్వు ఊహించిన దానికంటే దేవుడు అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. చూడండి, చివరికి ఏమైనా దేవుడు జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నదో, ఏ విశ్వాసం అయితే యాయీరు కలిగి ఉన్నాడో, నీ చెయ్య ఆ బిడ్డ మీద వేస్తే చాలు నా కుమార్తె బతుకుతుంది అని ఆ విశ్వాసము దేవుడు అక్కడ కనబరిచున్నాడు. అదే అంటున్నాడు దేవుడు, నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి మన భక్తి ఎలా ఉంది, ఒక్కసారి మన యొక్క విశ్వాసం ఎలా ఉంది అనేది
ఒక్కసారి మనం పరిశోధించుకుందాం. మనమందరం కూడా అతి భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. యుద్ధాలు, రాజ్యం మీదకి యుద్ధాలు జరుగుతున్నాయి. అనేక విధాలుగా ఈ యుద్ధం జరుగుతుంది. ఎక్కడో ఇరాన్ యుద్ధాలు జరుగుతుంటే మనకి ఇక్కడ ఏమైందండి? గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత వస్తుంది అనుకుంటాం. అక్కడెక్కడో జరుగుతుంది కదా, మనకి ఏం ఏంటి అనుకుంటాం. అక్కడ జరిగే ఎఫెక్ట్ మనకి ఇక్కడ మీద పడుతుంది. కనుక మనమందరం కూడా రాకడ సమయాల్లో ఉన్నాం. కనుక మన భక్తిని ఇంకా పెంపొందించుకోవాలి. ఆయన రాకడ దగ్గరికి వస్తుంది కనుక మనం అందరము భయభక్తులతో దేవుని యందు విశ్వాసంతో మనం ఉండాలి. మనలో జీవితంలో సంతోషం ఉండాలంటే మరి ఎందుకు ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చినాడో తెలియదు, కానీ నేను మార్చి 1వ తారీఖున ఈ వాగ్దానం తీసుకున్నప్పటికీ ఎటువంటి యుద్ధం సమాచారం నా దగ్గర లేదు. కానీ ఎప్పుడైతే మార్చి నుంచి మనం చూసుకుంటూ ఉన్నామో యుద్ధ సమాచారం అనేది ఎక్కువ అవుతుంది. దేవుడు సెలవిస్తున్నాడు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు ఈ లోకంలో. మీకు సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా నన్ను వెంబడించుడి, నాతో పాటు మీరు ఉండండి అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా ఈ సంఘానికి బలపరుస్తున్న వాక్యం ఏమిటంటే, మీరు దేవుని యందు నిలిచి ఉండండి. మీరు దేవుని యందు నిలిచి ఉంటే మీ కుటుంబంలోకి మీకు సంతోషము, సమాధానం దేవుడు ఇస్తా అంటున్నాడు. ఆ సంతోషము కొద్ది రోజుల నుండి వెళ్ళిపోయేది కాదు, పరిపూర్ణముగా సంపూర్ణంగా దేవుడు ఆ సంతోషాన్ని, సమాధానం మీకు ఇస్తానంటున్నాడు. కనుక మనం అందరం కూడా ఆయన యొక్క మార్గంలో మనం ముందుకు సాగుతాం. చాలా మంది అనుకుంటుంటారు, నాకు ఏదైనా సమస్య వచ్చిందంటే అది దేవుని వల్లే వచ్చింది అనుకుంటారు. కొంతమంది ఏదైనా సమస్య వచ్చిందంటే మొదటిగా ఎవరిని దూషిస్తారంటే దేవుణ్ణి మాత్రమే దూషిస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా అది ఎందుకు వచ్చింది, అది ఎవరి ద్వారా వచ్చింది, నా తప్పిదం ద్వారా వచ్చిందేమో, నేను చేసిన పాపముల ద్వారా వచ్చిందేమో అని అనుకోరు. మొదటిగా దూషించేది ఎవరంటే దేవుణ్ణి మాత్రమే దూషిస్తారు. ఎందుకు దేవా ఈ సమస్య నాకు ఇచ్చావు, ఎందుకు దేవా ఈ కష్టం నాకు ఇచ్చావు, ఎందుకు దేవా అని దేవుడిని దూషిస్తుంటారు. అయితే వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, నీ జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా అది నీ అంతటా నీవు చేసుకున్న తప్పిదముల ద్వారానే, నీ అంతటా నీవు చేసుకున్న శోధన ద్వారా, దురాలోచనల ద్వారానే ఆ శ్రమ అనేది నీకు వచ్చిందని యాకోబు పత్రికలో దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు. మనమందరం అనుకుంటాం, దేవుడు నేను కష్టంలో ఉంటే చూసి ఆనందించేవాడా అని అనుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు కష్టంలో ఉంటే ఆనందించేవాడు కాదండి. నా కుమారుడా, నా కుమార్తె, ఈ కష్టంలో నువ్వు ఉన్నావు, ఆ కష్టంలో నా వైపు తిరుగు, నేను నీకు సహాయం చేస్తానని ఎదురు చూసే దేవుడు. మరి ఆ కష్టాలు ఎవరి ద్వారా వస్తాయంటే యాకోబు పత్రిక చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. చూడండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు అంటే అర్థం ఏంటండి? కీడు విషయమై అంటే మన యొక్క కష్టాల విషయంలో, మనకు వచ్చిన శ్రమల విషయంలో ఆయన శోధింపబడనేరడానికి ఇష్టపడడు. అంటే ఏదైనా కష్టం మనకు వచ్చినా, ఏదైనా శ్రమ మనకు వచ్చినా మనము దేవుని దూషిస్తూ ఉంటాం. అది ఆయనకి ఇష్టం ఉండదు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సంతోషంగా ఉంచాలనే కోరుకునేవాడు. కిందకి చదువుకుందాం. ఆయన ఎవరిని శోధింపడు గనుక. చూడండి, ఆయన ఎవరిని శోధింపడు. ఒకవేళ నువ్వు తప్పు చేసినా, పాపము చేసినా ఆయన వచ్చి ఎందుకు నువ్వు తప్పు చేసావని నేను శోధించి నీకు శిక్ష విధించేవాడు కాదు. అందుకే ఆయన అంటాడు, నీవు పాపమును చేసిన విధంగా పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి నా దగ్గర నేను నిన్ను ప్రేమిస్తాను అని ఆయన మొరపెట్టుచున్నాడు. పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చిన్నాడు ఆయన, అంతేగాని పాపులను శిక్షించడానికి కాదు ఈ లోకానికి వచ్చింది. చదువుదాం కిందకి. కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు అంటే ఎవడైనాను శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూడండి, ఈ మాట మనకి చాలా ముఖ్యమైనది. నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదండి. నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడే ఇచ్చాడా, ఎందుకు దేవుడి శ్రమ నాకు ఇచ్చాడు, ఎందుకు దేవుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అని దేవుని మీద అనకూడదు, దేవుని మీద నింద వేయకూడదు. ఆ శ్రమలో మనం ఎవరిని ఎత్తుక్కోవాలంటే మనల్ని మనం ఎత్తుక్కోవాలి. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నా జీవితంలో ఏదైనా నేను తప్పు చేశానా,
లేకపోతే నేను దేవునికి ఏదైనా దూరం అయిపోయానా, నేను ఎందుకు ఈ శ్రమ, ఒకవేళ నా సబుద్ధి ద్వారా ఇది ఆలోచించుకుని తెచ్చుకున్న శ్రమ అని ముందు మనం పరిశోధించుకోవాలి. అందుకే మనం పూర్వకాలంలో పెద్దలు ఒక సామెత చెప్పేవారు. ఏమంటే, ఒకరిని మనం వేలెత్తి చూపేటప్పుడు మిగతా 4 వేలు ఎవరు చూపిస్తాయంటే మనల్ని చూపిస్తాయంట. మనం ఒకరిని నిందించేటప్పుడు ముందు మనల్ని మనం చూసుకోవాలంట. అందుకే ఏదైనా శోధన, ఏదైనా శ్రమ, ఏదైనా కష్టం మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎవరిని చూడాలంటే మనల్ని మనం పరిశోధించుకోవాలి. మనం ఏదైనా తప్పు చేసామేమో, ఏదైనా ఇది నా తప్పిదమ వలన, నా సొంత ఆలోచన వల్ల ఇది వచ్చిందేమో అని వెంటనే దేవుని దగ్గరికి తిరిగి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినట్లయితే క్షమించు, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, ఈ శ్రమ నుండి నాకు విడుదల దయచే, ఈ శోధన నుండి నాకు విడుదల దయచే అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అలా కాకుండా దేవుని దూషిస్తే దేవునికి ఇష్టం ఉండదండి. ఎందుకు దేవుడి శోధన ఇచ్చాడు, ఎందుకు దేవుడికి కష్టాన్ని ఇచ్చాడు, అయ్యో నీ అక్కే ఎందుకు శ్రమ ఇచ్చాడు దేవుడు అని దేవుని మనము ఎప్పుడు కూడా శోధించకూడదండి. కింద చదువుకుందాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత చూడండి, తన యొక్క సొంత ఆలోచన చేత వచ్చిన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. అర్థమైందండి? ఇప్పుడు మీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా సరే అది ఎవరి ద్వారా వస్తుందండి? అది మన యొక్క దురాశ ద్వారా, మన యొక్క సొంత ఆలోచన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా అది మనకు వచ్చిన శ్రమ అని మనల్ని మనం పరిశోధించుకోవాలండి. కింద చదువుకుందాం. దురాశ గర్భము ధరించి, చూడండి ఇది అందరికీ పరిచయమైన వాక్యము. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపం ఏమవుతుందండి? పరిపక్వమై మరణమును కనును. దురాశ అంటే గర్భము ధరించిందంటే, గర్భము ధరించి పాపమును కనగా, ఆ పాపం ఏమవుతుందంటే పరిపక్వమై మరణమును కలిగి ఉంటుంది. చాలా మంది ఈ రోజుల్లో మరణిస్తున్నారంటే వారు చేసిన పాపముల ద్వారానే. చాలా మంది యాక్సిడెంట్లు, చాలా మందికి ప్రాణాలు కోల్పోతున్నారంటే వారు చేసిన పాపముల ద్వారానే. మరి దేవుడు నిన్ను నన్ను ఈ రోజున రక్షించాడు, సజీవుల లెక్కల్లో మనం ఉంచాడంటే మరి ఆయన నీ నుండి ఇంకే ఏదో కోరుకుంటున్నాడు. నువ్వు పూర్తిగా ఆయన వైపు తిరుగు. నువ్వు ఎప్పుడు కూడా దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన నీకు ఇంకా అనేక ఆశీర్వాదాలు దైవాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని మీద ఆధారపడే వారుగా మనం ఉండాలి, కానీ దేవుని దూషించే వారుగానో, దేవుని నిందించే వారుగానో మనం ఉండకూడదు. అందుకే ప్రభు బల్ల రోజున కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ప్రభు బల్ల విషయాల్లో మనకి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తను తాను తగ్గించుకుని తన పాపమును ఒప్పుకుని దేవుని వైపు తిరిగిన వాడే అక్కడ రక్షింపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని మనం తగ్గించుకోవాలి, మన పాపంలో మనం ఒప్పుకోవాలి, మనం దేవుని వైపు తిరగాలి. మరి మనమందరం కూడా ఈ 40 రోజుల శ్రమ దినాల్లో ఉన్నాం. ఈ శ్రమ దినాల్లో మరి నువ్వు దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? దేవుడు మనకి ఏం చెప్పాడు ఈ 40 రోజుల శ్రమ దినాల్లో? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ప్రభువారు సిలువకు అప్పగింపబడిన ముందు రాత్రి, ముందు రోజున ఏం మనకి నేర్పించారు? శిష్యుల పాదాలను ఎందుకు దేవుడు కడిగాడు? అక్కడ మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ఎందుకు అక్కడ గెత్సెమనే తోటలో చెప్పినాడు? ఎందుకు ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు మనకి చెప్తున్నాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ప్రతి ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ శ్రమ దినాల్లో దేవుడు అనేక విషయాలు మనకు నేర్పిస్తున్నాడు, అనేక గుణపాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. శోధనలో పడిపోకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటున్నాడు దేవుడు. మరి మీ శ్రమల్లో, మీ కష్టాల్లో మీరు ఎందుకు శోధనలో పడిపోతున్నారు అంటే మీలో ప్రార్థన అనేది లేదు. ప్రార్థన ఉంటే మీరు శోధనలో పడిపోకుండా ఉండేవారు. అందుకే చెప్తున్నాడు దేవుడు, మనం ఏం చేసినా సరే, మనకి ఏది జరిగినా సరే అది మన స్వబుద్ధి ద్వారానే మనకి వచ్చినది. మన దురాశ వలననే మనం ఈ రోజు మనకి పైగా ఉన్నాం. కనుక తెలుసుకుందాం, రక్షణ పొందుకుందాం. ఇదే నేడు రక్షణ దినము. దేవుడు మనందరికీ కూడా రక్షణ ఇస్తున్నాడు. మనందరినీ కూడా రక్షించడానికే ఆయన చూస్తున్నాడు. మనందరికీ కూడా సంతోషము, సమాధానం ఇవ్వడానికి చూస్తున్నాడు. కానీ మనం ఆయనను తెలుసుకోలేకపోతున్నాం. ఈ లోకం వైపు తిరుగుతున్నాం, ఈ లోకం వైపు పడిపోతున్నాం, ఈ లోకం వైపే చూస్తూ ఉన్నాం. అయితే మనందరం కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి.
మన దేవుడు పక్షపాతి కాదండి. మన దేవుడు అందరినీ కూడా సమానంగా చూసే దేవుడు. ఒకరిని శిక్షించో ఒకరిని సంతోషపెట్టే దేవుడు కాదు. అందరినీ కూడా సమానంగా చూసే దేవుడు. మరి సీమోను పేతురు ఇదే విషయాన్ని తెలుసుకున్నాడు. మరి నీ జీవితంలో కూడా నువ్వు అదే తెలుసుకున్నావా? దేవుడు పక్షపాతి కాదు, అందరినీ ప్రేమించే దేవుడు. నన్ను కూడా ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను కూడా సంతోష పెడతాడని నువ్వు తెలుసుకోవాలి. ఆయన మనలను సంతోషంగా ఉంచడానికి, మనలను పాపం నుండి విముక్తి ఇవ్వడానికే ఆ కల్వరి శిలువలో ఆయన అన్ని శ్రమలు అనుభవించాడు. ఆయన మరణించి పునరుద్ధానమే తిరిగి లేచింది కూడా నీ కోసమే. నీకు రాజ్యాన్ని సిద్ధపరచడానికి, నీకు పరలోక రాజ్యంలో స్థలం ఏర్పాటు చేయడానికి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అతి తొందరలోనే మన మధ్యకు ఆయన మళ్ళా తిరిగి వస్తాడు. మరి ఆయన వచ్చే సమయంలో నీతో పాటు నీ కుటుంబము, నీతో ఉన్న వారందరూ కూడా లేవనెత్తబడాలని నువ్వు కోరుకుంటున్నావా? మరి నీ జీవితం ఎలా ఉన్నదనేది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈ కడవరి దినాల్లో మనం ఉన్నప్పుడు మన భక్తి ఎలా ఉంది? చుట్టూ చూస్తేనేమో అతి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. 3వ ప్రపంచ యుద్ధం అని పిలుస్తున్నారు. మరి అటువంటి సమయంలో దేవుడి రాకడ ఇప్పుడే అయితే మన జీవితం ఎలా ఉంటుంది? దేవునితో పాటు నువ్వు లేచి ఆయనతో పాటు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి ఉండండి. మెలకువగా ప్రార్థన చేయండి. మీ సొంత బుద్ధి ద్వారా మీరు వెళ్లకుండా దేవుని మీద ఆధారపడండి. మీ సొంత స్వబుద్ధితో కాకుండా ఆయన మీద ఆధారపడి మీరు వెళ్ళండి. అదే మనకి ఈ రోజు తెలియజేస్తున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకును. అప్పుడు నీ మార్గములను ఆయన సరళము చేయును. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని దేవునికి అంకితం చేద్దాం. దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద మనం ముందుకు సాగుదాం. మరి మనమందరము కూడా దేవునిలో మనం ముందుకు సాగుదాం. మరి 2026వ సంవత్సరంలో దేవుడు 3 నెలల్లో మనం కాచి కాపాడుతున్నాడు. 3వ నెల 3వ వారంలో మనం ఉన్నాము. మరి ఈ పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి ఏం తెలియజేస్తున్నాయో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. దేవుని దగ్గర రండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకుని దేవుని ముందుకు సాగండి. ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది. పరిశుద్ధ సహవాసం మనకు తోడుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఏ విధంగా అయితే యేసు ప్రభువు వారు యోహాను గారి చేత బాప్తిసం తీసుకున్నప్పుడు పావురము వలె పరిశుద్ధాత్మ ఆయన వచ్చి దిగి వచ్చిందో, మరి అదే పరిశుద్ధాత్మ నీ మధ్య నా మధ్య ఉన్నదా? అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడా? మరి ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనమందరము భయభక్తులతో మనం ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ కూడా ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా ఏ యుద్ధము కాకుండా, ఏ శ్రమలు మనకి దగ్గర రాకుండా సంతోషము, పరిపూర్ణమైన సంతోషాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనమందరం కూడా విశ్వాసంతో ముందుకు సాగుదాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొర్నేలి యొక్క జీవితంలో పేతురు గారు చెప్తున్న మాట అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34-35 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34-35. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. చూడండి, ప్రతి జనములోను ఆయనకు భయపడిన వారిని, ప్రతి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. కిందకి చదువుదాం 36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పేతురు గారు అప్పటి వరకు కూడా యూదుడై ఉండి యూదులకు మాత్రమే సువార్తను ప్రకటించున్నారు. ఆయన ఎప్పుడైతే ఈ కొర్నేలు భక్తుడింటికి వచ్చి అక్కడ వారికి సువార్త ప్రకటించమని చెప్పడం జరిగిందో, అక్కడ ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. దేవుడు పక్షపాతి కాదు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు అని. నీ పక్కనున్న వాళ్ళకి సంతోషం ఇచ్చి నీకు కష్టాలు ఇచ్చే దేవుడు మన దేవుడు కాదండి. నీకే సంతోషం ఇచ్చినాడో నీ పక్క వాళ్ళకి కూడా అదే సంతోషాన్ని, వారి వారి యొక్క విశ్వాసం బట్టి, వారి వారి యొక్క భక్తిని బట్టి దేవుడు వారికి సంతోషాన్ని ఇస్తున్నాడు.
మరి నీ కుటుంబము నీ జీవితము సంతోషముగా ఆనందంగా ముందుకు సాగాలంటే మరి దేవుని మీద నమ్మకం ఉంచుకోండి. నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పండి. నీ స్వబుద్ధి కాకుండా నీ బుద్ధి, నీ ఆలోచన, నీ ప్రవర్తన టు Z దేవుడి మీద వేయండి. దేవా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను తండ్రి, నా జీవితాన్ని నువ్వు నడిపించు ప్రభు అని ఆయన మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, ఆయనను ఎప్పుడైతే నువ్వు అనుకుని ఉంటావో, ఆ తర్వాత నీ జీవితం చూడండి ఒక సరళమైన మార్గాన్ని నీకు ఏర్పాటు చేస్తాడు. శ్రమలనేవి ఉండవు, కష్టాలనేవి నీ జీవితంలోకి రావు. దేవుడు ఒకవేళ వచ్చినప్పటికి కూడా అవి నీ భక్తిని పెంపొందించడానికే దేవుడు అవి శ్రమలు వచ్చాడని నువ్వు విశ్వాసంతో ఇంకా ముందుకు బలంగా నిలబడతావు. కనుక మనమందరం కూడా సంతోషము, సమాధానం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకునక మన జీవితాన్ని, మన ప్రవర్తన అంతా కూడా దేవుని మీద వేద్దాం, దేవునికి అప్పచెప్దాం. మరి ఏ విధంగా అయితే మనము ఆ భక్తుడు భక్తుడు ఏ విధంగా అయితే దేవుని మీద నమ్మకం ఇచ్చున్నాడో, ఇక్కడ పేతురు కూడా ఏ విషయాన్ని అయితే తెలుసుకున్నాడో దేవుడు పక్షపాతి కాదని, అలాగే యాయీరు దేవుని యొక్క మహిమను ఏ విధంగా తెలుసుకున్నాడో, మరి నీవు నేను కూడా అదే నమ్మకము, అదే విశ్వాసం మనం కలిగి ఉండి ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా సరే అది నేను చేసిన తప్పుదం వల్లనే అది నాకు వచ్చి ఉన్నది, దాని నుంచి నేను రక్షణ పొందాలంటే నా దేవుని వెతుకుతాను, నా దేవుడే నాకు సహాయం చేస్తాడనే యాయీరులుగా మనము కూడా దేవుని వెతుకుదాం. దేవుడు ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించి మనకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయనకు ముందుకు రాబోచున్నాడు. కనుక మనమందరం కూడా మన జీవితాన్ని ఆయనకి సమర్పిద్దాం. మనమందరం కూడా ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను తండ్రి, నీవే నాకు ఆధారము తండ్రి. ప్రభువా, ఇంతవరకు ఒకవేళ నా సొంత బుద్ధి ద్వారా కానీ, నా సొంత ప్రవర్తన ద్వారా కానీ నేను ఏదైనా ముందుకు నడిచి పాపంలో పడి ఉన్నట్లయితే ఇప్పుడే నన్ను క్షమించు ప్రభువా, నీ మార్గంలో నన్ను నడిపించు తండ్రి, నీ కృపలో నన్ను భద్రపరచు తండ్రి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం. మనమందరం కూడా కళ్ళు మూసుకున్నప్పుడు ప్రార్థన చేసి మనం ఈ ఆరాధన ముగించుకుందాం. మనమందరం కూడా ఒక పాట పాడుకుందాం. ఇందాక ఆరాధనలో పాట పాడుకున్న పాటే ఎంతో హృదయాన్ని కలవరపరిచిన పాట. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. దేవా, మా చేయి పట్టుకుని నడిపించు తండ్రి. మేము జారిపోకుండా, మేము పడిపోకుండా నీ చేతితో మా చేయి పట్టుకుని నడిపించు తండ్రి ప్రభువా. ఎందుకంటే మేము కృంగిన వేళలో ఉన్నాము తండ్రి, శ్రమల్లో ఉన్నాము తండ్రి ప్రభువా. మమ్మల్ని బలపరచు దేవుడవు నీవే తండ్రి ప్రభువా. నాయన, నీవే మాకు తోడుకుని నడిపించు తండ్రి. మా జీవిత కాలమంతయు కూడా నీకు నాయన తండ్రి ప్రభా ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి నీ సహాయం మాకు దయచే తండ్రి ప్రభువా. నేను ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నాయన నువ్వు ఉండు తండ్రి ప్రభా. ప్రతి ఒక్క జీవితంలో నువ్వు గొప్ప మేలులు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను ఒకవేళ తెలుసు తెలియకు నీ చెయ్యి మేము విడిచినలా నేను మా చెయ్యి మాత్రం నువ్వు విడవద్దు తండ్రి ప్రభా. మేము పడిపోకుండా నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించు తండ్రి. ఎందుకంటే నీ వాగ్దానం మా పట్ల నెరవేర్చు తండ్రి. సంతోషమును, పరిపూర్ణమైన సంతోషము, సమాధానం మాకు ఇస్తానని ఇచ్చిన వాగ్దానము మా పట్ల నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. నేను ఆ సంతోషంతో మేము ఉండాలంటే తండ్రి ప్రభు నీవు మా చేయి పట్టుకుని నడిపించాలి తండ్రి. నేను ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను ఎవరెవరైతే దుఃఖ హృదయాలతో వచ్చినారో, ఎవరైతే బాధలతో వచ్చినారో, ఎవరైతే కష్టాలతో కన్నీరుతో వచ్చినారో తండ్రి ప్రభు, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు శాంతి, సమాధానము, నెమ్మది వరకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభు. నేను
తండ్రి ప్రభా, నేను వారి జీవితంలో గొప్ప కార్యములు నువ్వు జరిగించు తండ్రి. నేను సమాధానం ఇచ్చు దేవుడు నీవు తండ్రి ప్రభా. వారి శ్రమల నుండి శాంతి సమాధానం నెలకొల్పు వారు నీవే తండ్రి ప్రభా. ఇప్పుడే గొప్ప కార్యములు జరిగించు తండ్రి. నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో వారి జీవితంలో కూడా నువ్వు గొప్ప మేలులు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నేను మా సొంత స్వబుద్ధి, మా సొంత ఆలోచనలు కాకుండా తండ్రి, మా జీవితము, మా ప్రవర్తన అంతా కూడా నీ చేతులకి అప్పచెప్పుతున్నాము తండ్రి ప్రభా. నేను మమ్మల్ని నడిపించు తండ్రి. మా మార్గములను సరళం చేయి తండ్రి ప్రభా. మమ్మల్ని ముందుండి నడిపించు తండ్రి. నేను అనేకమైన ప్రార్థన అవసరతలు మాకు ఉన్నాయి తండ్రి ప్రభా. ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా ప్రతి ఒక్క ప్రార్థన విషయాలని పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనకు నువ్వు జవాబు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనకు నైనా తండ్రి ప్రభా, నేను నువ్వు పరిష్కారం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నైనా తండ్రి, అనేక మంది నేను ఉద్యోగాలు లేని వారు ఉన్నారు తండ్రి ప్రభా. వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాం. అనేక మంది శాలరీ ఇంక్రిమెంట్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారికి శాలరీ ఇంక్రిమెంట్లు దయచేయండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ట్రాన్స్ఫర్లు వారు అనుకున్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అలాగే నేను గర్భం లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. తల్లికి బిడ్డకి గర్భాన్ని దయచే తండ్రి ప్రభా. నేను తల్లికి నాయన తండ్రి ప్రభా గర్భాన్ని తెరిచి మంచి బిడ్డలను దయచేయండి. అలాగే గర్భఫలంతో ఉన్న వారిని దీవించు తండ్రి ప్రభా. అలాగే బాలిత్రాలను దీవించు తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమమైన ఆరోగ్యం దయచే తండ్రి. చిన్న బిడ్డలు ఎవరైతే నాయన తండ్రి ప్రభా, నాయన తండ్రి జాండీస్ తో, పచ్చ కామెరలతో, చికెన్ ఫాక్స్ తో బాధపడుతున్నారో ఇప్పుడే వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. పూర్తి స్వస్థత వారికి దయచే తండ్రి. నాయన తండ్రి, ఒక పక్క చూస్తే యుద్ధాలు, మరొక పక్క చూస్తే భయంకరమైన ఎండలు, మరొక పక్క చూస్తే నిత్యావసరాల సరుకుల యొక్క ఇబ్బంది కొరతలు, ఇవన్నీ కూడా మా మీదకి వస్తున్నప్పటికీ కూడా నీ సంతోషము సమాధానం మాకు దయచే తండ్రి ప్రభా. నన్ను ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తావో, ఏ విధంగా మమ్మల్ని పోషిస్తావో తండ్రి, మా జీవితాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటాం తండ్రి ప్రభా. మమ్మల్ని నడిపించు తండ్రి. అలాగే విధంగా రోగుల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే శారీరకంగా బలహీనపడి ఉన్నారో, ఎవరైతే కంటి చూపు తండ్రి కోల్పోతూ బాధపడుతున్నారో, ఎవరైతే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో, ఎవరైతే పెరాలసిస్ వచ్చి కాలు చేయబడి బాధపడుతున్నారో వారికి ఇప్పుడే నువ్వు స్వస్థత, విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉన్నారో వారికి శాంతి సమాధానము నెమ్మది దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే విధంగా నాయన తండ్రి ఇంకా ఎవరైతే నాయన తండ్రి ఈ సొంత గృహాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి నేను ధన సహాయం ఏర్పాటు చేయ తండ్రి ప్రభా. వారి ఆలోచనలు మీరు ఉండండి తండ్రి. వారు ఏదైతే కలిగి ఉన్నారో, నేను ఏదైతే వారు ఆ గృహాన్ని కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నం అంతా కూడా సఫలం అవడానికి సహాయం దయచేయండి. వారు అనుకున్న దానికంటే గొప్ప మేలు వారి పట్ల జరిగించమని అడుగుతున్నాం. అలాగే నేను కొంతమంది స్థలాలు అమ్మడం విషయంలో సమస్యలతో ఉన్నారు తండ్రి ప్రభా. వారికి ఇప్పుడే నువ్వు ద్వారాలు తయారు చేయమని అడుగుతున్నాను తండ్రి. మూసిపోయిన ద్వారాలు, మార్గాలను తెరవండి తండ్రి ప్రభా. వారి జీవితంలో శోధనలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు తీసివేసి వారికి నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నాను. నీ కృపలో భద్రపరచండి. ఫైనాన్షియల్ గా ఎవరైతే బాధపడుతున్నారో వారికి నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి నాయన తండ్రి ప్రభా. ఎవరైతే నాయన తండ్రి ప్రభా నెమ్మది లేకుండా ఉన్నారు వారికి శాంతి, సమాధానం, నెమ్మది దయచేయమని అడుగుచు నేను మరొకసారి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకే ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డ నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆస్వాదించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నేను మరో వచ్చే వారం వరకు కూడా నీ కృపా కాపుదల మాకు దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ అతి తొందరలో రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనకి వేడి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాదికిలంత నాశనమే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. మన తండ్రి యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయ, పరిశుద్ధ అన్యోన్య సహవాసము మనందరికీ కూడా, ఆయన ప్రేమ, కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసం మనందరికీ కూడా సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.